జార్జియాలోకి నిర్బంధంలోకి తీసుకున్నారంటే 475 మంది విదేశీయులు. అమెరికాలో అక్రమంగా నివాసం ఉంటున్న వాళ్ళ కోసం వేట కొనసాగుతుంది. చట్టవిరుద్ధంగా వలస వచ్చిన వాళ్ళని గుర్తించి వెనక్కి పంపించడానికి డొనాల్డ్ ప్రభుత్వం చర్యలు చేపట్టిన సంగతి తెలిసిందే. అమెరికాలోని జార్జియాలో 475 మంది అక్రమ వలసదారులు నిర్బంధించినట్టు హోమ్ల్యాండ్ సెక్యూరిటీ అధికారి స్టీఫెన్ స్ట్రాంగ్ ప్రకటించారు. జార్జియాలో దక్షిణ కొరియాకు చెందిన హుండాయ్ కంపెనీ ప్లాంట్ ఉంది. ఇక్కడ ఎలక్ట్రిక్ వాహనాలు తయారు చేస్తుంటారు. ఇందులో దక్షిణ కొరియా పౌరులు అక్రమంగా పనిచేస్తున్నట్టు అధికారులకు సమాచారం అంది. తాజాగా నిర్బంధంలో తీసుకున్న వాళ్ళని అక్రమ వలసదారులతో ఎక్కువ మంది దక్షిణ కొరియా పౌరులే ఉన్నట్టు స్టీఫెన్ స్ట్రాంగ్ చెప్పారు. జార్జియాలో ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు స్థానికులకు దక్కాలి తప్ప అక్రమంగా వలస వచ్చిన వాళ్ళు సొంతం చేసుకోవడం సరైంది కాదన్నారు. ఒకే చోట 475 మందిని అదుపులో తీసుకోవడం హోమ్ల్యాండ్ సెక్యూరిటీ ఆపరేషన్ చరిత్రలో మొదటిసారి అన్నారు. అమెరికాలో తమ పౌరులను అక్కడ అధికారులు నిర్బంధించినట్టు దక్షిణ కొరియా విదేశాంగ శాఖ కూడా ధృవీకరించింది. అయితే ఎంతమంది అనే విషయం బయటపెట్టలేదు. డొనాల్డ్ ట్రంప్ ఆదేశాల మేరకు హోమ్ల్యాండ్ సెక్యూరిటీ అధికారులు సోదాలు ముమ్మరం చేశారు. ప్రధానంగా విదేశీయులు అధికంగా ఉండే ప్రాంతాల్లో ఈ సోదాలు జరుగుతున్నాయి.